నమస్తే సార్. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? పెన్షన్ కోసం సార్. పెన్షన్ కోసం వచ్చారా? మరి ఇంతకుముందు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందంటారు? అది బాగానే ఉండింది వ్యవస్థ. మరి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది సార్. ఆయన పెట్టిన పథకాలు ఎలా ఉన్నాయంటే? చాలా బాగున్నాయి సార్. మీకేమైనా వస్తున్నాయమ్మా? నచ్చినాయి సార్. ఏమి వస్తున్నాయి పథకాలు? పెన్షన్ వస్తుంది, 18,000 వస్తుంది. మరి చంద్రబాబు వస్తే జగన్ కంటే అభివృద్ధి పరిపాలన బాగా చేస్తాను, ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నాడుగా. ఏమో సార్, వాళ్ళు చెప్తే మటుకు ఇస్తారని ఏం గ్యారెంటీ? ఎందుకు అలా అంటారు? గ్యారెంటీ లేదంటారు. ఏమో పదవులోకి వచ్చే ముందర. మరి జగన్ గారు కూడా అలానే చెప్పారు కదా, పదవిలోకి వచ్చే ముందు. లేదా ఈయన నెరవేర్చినారు కదా అన్ని. నెరవేర్చారా? బాగా చేశారా? బాగా చేశారు. మరి ఈసారి జగన్ ఓడించడానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా, దానివల్ల జగన్ గారు గెలుస్తారా? గెలుస్తారు సార్, ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఈసారి వైసీపీ పెన్సిపోతుంది అంటారు. అంత ఐడియా లేదు కానీ గెలుస్తారు. గెలిపిస్తారు మీరు? మేము గెలిపిస్తాం ఖచ్చితంగా. మేము ఆయనకే ఇస్తాం. నమస్తే బాబాయ్, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ పింఛన్ కోసం వచ్చాము. పెన్షన్ ఇంటికి తెచ్చుకోవాలి కదా, ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఇక్కడ పింఛన్ ఇప్పుడు ఇక్కడ రావడం లేదు కాబట్టి ఇక్కడ స్వచ్ఛాలంలో తీసుకుని వెళ్తున్నారు. ఎందుకు అలా చెప్పారు? అదే వాలంటీర్లు వాళ్ళు వస్తా ఉంటారు, మాకు మేము చాలా సౌకర్యంగా ఇస్తా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు అలా ఏదో ఇవ్వడం లేదు వాళ్ళు, అందుకని ఇక్కడ వచ్చి స్వచ్ఛాలను తీసుకోండి అని చెప్పినారు. చాలా ఇబ్బందిగా ఉండదు ఇక్కడ వచ్చి తీసుకోవడానికి. అదే ఇక్కడ రావడం వాళ్ళు మనకి ఇంటి దగ్గరనే తెచ్చిస్తూ ఉంటారు కాబట్టి చాలా సౌకర్యంగా ఉంది. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ప్రభుత్వం బాగుండింది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందంటారు? వాళ్ళు మాకు బాగా చూసుకున్నారు. తెల్లవారి 5 గంటలకి 5:30కి మా ఇంటి ముందర వాళ్ళే వచ్చి లేపిచ్చేవాళ్ళు. మనకే ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇబ్బందిగా ఉండదు కొంచెం. మరి ఇప్పుడు ఇలా ఇస్తుంటే మీకు ఏదో ఎలా ఉందా? ఎలా ఉందంటారు? అలాగే ముందు ఎలా ఇస్తా ఉంటారో అలాగే ఇస్తే మాకు చాలా మంచిది అంటారు. మరి ఈసారి చంద్రబాబు వస్తే ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నారు కదా. వద్దు ఈ పథకాలే చాలు మాకి. ఈ పథకాలే చాలు, ఎక్కువ పథకాలు. ఈ పథకాలు జగన్ గారిని ఓడిపించడానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వద్దు వాళ్ళు ఏం ఓడిచ్చేది వద్దు, వీళ్ళే గెలిని ఇట్లా ఇంత మాత్రమే చాలు, ఇంతే చాలు మాకి. మరి ఈసారి వైసీపీ గెలుస్తుంటారా? ఖచ్చితంగా గెలుస్తుంది. గెలల్లా ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? ఒక 120-130 సీట్లు, 130 వరకు. మరి గెలిపిస్తారు వైసీపీని? ఖచ్చితంగా. ఎందుకు వచ్చారు? పింఛన్కి వచ్చారా? అదేంటి పింఛన్ ఇంటికి తెచ్చి ఇచ్చేవాళ్ళు కదా. అదే ఎందుకంటారా? ఎందుకు ఆపారు? ఏమో ఎలక్షన్ ఉంది, ఎలక్షన్ ఉన్నాయి ఆపేస్తారా? ఎలక్షన్ ఎందుకు ఆపరే? మరి ఇంతకుముందు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందంటారు? ఇంటి దగ్గర వచ్చి పోయి ఇచ్చేస్తుంటాం. బాగుంది. మరి ఇప్పుడు ఇక్కడ సత్యాల నుంచి తీసుకోవాలని మీకు ఇబ్బందిగా లేదా? బాధే కదా, లైన్ ఎంత ఉంది చూడండి. ఎంతవరకు ఇబ్బంది అవుతుందంటారు మీకు? 3 సార్లు వచ్చిన ఆటోలో. 3 సార్లు వచ్చిపోయారా? అయ్యా. మరి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదు, బాగుంది. పెట్టిన పథకాలు బాగున్నాయి అంటారా? బాగుంది. మరి సార్ చంద్రబాబు అయితే ఎక్కువ పథకాలు ఇస్తాను గెలిపించండి అంటున్నాడు. ఏమో మనకి నచ్చింది జగన్న. మరి జగన్ ఓడిపించడానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా. ఏం తెలుసు కోరిక చూస్తారు, మనకేమి మనది ఉంది. మనకి వచ్చేటప్పుడు మనకు జగన్ అంతే, జగనే కావాలంటారు. మరి జగన్ గారిని గెలిపిస్తారు ఈసారి? ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? పొంగూరు వస్తుంది మనకి. మన పొంగూరు చెప్తాం మనం. పొంగూరు వచ్చిందిలే. అమ్మా నమస్తే అమ్మా, ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? పింఛన్ తీసుకున్నా. మీకు ఇంత ముందు పింఛన్ ఇంటికి తెచ్చి ఇచ్చేవాళ్ళు కదా, మరి ఎందుకు ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు? ఏమో తెలియదు సార్. ఎందుకని తెలియదా? ఇక్కడ రమ్మన్నారు, ఇక్కడ వచ్చి తీసుకుంటాను. తీసుకున్నారు పింఛన్? తీసుకున్నాము. మరి ఇక్కడికి వచ్చి పింఛన్ తీసుకుని మీకు ఇబ్బందిగా లేదా? ఇబ్బందిగానే ఉంది. ఎలా ఉందంట? ఇబ్బందిగా ఉందంటారు. అప్పుడు అంటే ఇంటికాడ ఇస్తా ఉండ్రి, ఇబ్బంది లేకుండా ఉండి, ఇప్పుడు ఇక్కడ వచ్చి క్యూలో నిలుచుకొని తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. పొద్దున్న నుంచి ఇక్కడికి వచ్చారా లేకపోతే ఇప్పుడు? పొద్దున్న ఇంకా 2 మాటలు వచ్చినాము. పొద్దున్న ఒకసారి వచ్చినాము, మళ్ళా ఇప్పుడు 3 గంటలకు వచ్చినాము. పొద్దున్న ఏం చెప్పారు? మధ్యాహ్నం పైన ఇస్తాము అని చెప్పినారు. మధ్యాహ్నం పైన ఇస్తామన్నారా? మరి వాలంటీర్లు బాగా పనిచేశారు అప్పుడు? అవును, ముందు చేస్తా ఉన్నారు బాగా. ఎలా ఉందంటారు అప్పుడు వాలంటీర్ వ్యవస్థ? బాగానే ఉంది. బాగానే ఉందా? మరి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఆయన పెట్టిన పథకాలు బాగున్నాయా? బాగుందా? మరి ఈసారి చంద్రబాబు అయితే ఎక్కువ పథకాలు ఇస్తాను గెలిపించండి అంటున్నాడు. తెలుసు సార్. మరి ఈసారి ఎవరు వస్తారు, చంద్రబాబు జగన్ గారా? జగన్ గారే రావాలా అని. ఎందుకంటారు?
బాగున్నాయి పథకాలు, వాళ్ళకి సౌకర్యాలు చూస్తారు. జగన్ గారి పథకాలు బాగున్నాయి అంటారు. ఉమ్. మరి సార్ జగన్ గారిని గెలిపిస్తారా? ఉమ్. ఖచ్చితంగా. ఓకేనా, నమస్తే అమ్మా. నమస్తే. మీరు ఏం చేస్తుంటారు? మేము చింతకాయ కొడతా ఉంటాం సార్, ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? పింఛన్కి. పింఛన్ పింఛన్ మీకు ఇంటికి తెచ్చి ఇస్తారు కదా, మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? పింఛన్ ఇంటికి తెచ్చిస్తా ఉన్నారు ఎన్నాళ్ళు. ఆ, చెప్పు చెప్పు. ఇన్నాళ్ళు ఇంటికి తెచ్చిస్తా ఉన్నారు, ఈ రోజు ఈ నెలకు మాత్రం ఇక్కడికి రమ్మన్నారు సార్. ఎందుకంటారు? మాకు దాని గురించి తెలియదు సార్. వాళ్ళు రమ్మంటే వచ్చారా? వాళ్ళు రమ్మంటే మేము వచ్చాం. తీసుకున్నారు పింఛన్? ఇంకా వీళ్ళే రేపు ఇస్తారంట. మరి ఇలా వచ్చి పోతుంటే మీకు ఇబ్బంది కదా? ఇబ్బంది. రాను 50, పాన్ 50. మాకు అక్కడి నుంచి మాకు అవకాశం లేదు, మాకు ఇది వసీదు లేదు. మేము రావాలా పోవాలంటే నువ్వు 100 రూపాయలు కావాలి. ముందు వాలంటీర్లు ఉంటారు కదా, వాళ్ళ వ్యవస్థ ఎలా ఉంది? వాళ్ళు బాగా పనిచేస్తారా? పని చేస్తా ఉన్నారు. వాళ్ళని అడిగితే రాత్రి చెప్పినారు, రేపు సచివాలయం కాడిస్తారు పోయి తీసుకోండి అని. ఇప్పుడు వచ్చేదానికి 50, పోయేదానికి 50. 100 రూపాయలు కావాలి సార్ మాకు ఈ పింఛన్ కోసం రావాలంటే. చాలా ఇబ్బంది అవుతుంది కదా మీకు? ఇబ్బంది, ఏం చేస్తాము. మరి ఎందుకు ఇలా చేస్తున్నా అడగలేదా? మేము ఇంకా ఎవరిని అడగలేదు సార్. మాకు దాని గురించి తెలియదు కాబట్టి మేము చింతకాయ కొట్టుకొని వాళ్ళు తెచ్చిస్తే. ఈసారి చంద్రబాబు జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను, పింఛన్ కూడా ఎక్కువ పెంచుతా అంటున్నాడు. ఏమో తెలియదు సార్, ఆ దినం వస్తే చూద్దాం. మరి ఈసారి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఇంతవరకు ఏమో వాళ్ళకి తెలిసిన సహాయం చేస్తా ఉన్నారు, తీసుకుంటా ఉంటే.